అసలు అధికారం అంటే ఆంధ్రప్రదేశ్‌లో నియంతృత్వమే. మనం అధికారంలో ఉన్నాం లేదా అధికార పార్టీల్లో ఉన్నామంటే కంప్లీట్‌గా నియంతృత్వంగా వ్యవహరించినా కూడా ఏ వ్యవస్థ మనల్ని ఏమీ చేయలేదు. పైపెచ్చు వ్యవస్థలు సహకరిస్తాయి అనే అంత బరితెగింపుకు ఆంధ్రప్రదేశ్‌లో సామాన్య కార్యకర్త నుండి నాయకుడి స్థాయి వరకు అందరూ అంత బరితెగింపుకు సిద్ధపడిపోతూ ఉన్నారు. అసలు ప్రభుత్వం అంటే ఏంటో, రాజకీయ పార్టీలు అంటే ఏంటో, ప్రజాస్వామ్యం అంటే ఏంటో పూర్తిగా అర్థాలే మార్చిపోతున్నారండి బాబు. ఎక్కడికి తీసుకెళ్తారు రాష్ట్రాన్ని చాలా సార్లు అర్థం కాదు. చాలా సందర్భాల్లో మనం ఇటువంటి సంఘటనలు చూసాం. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ట్వీట్ చేసింది. ఒకవేళ ఆ ట్వీట్ కనుక నిజమైతే నిజంగానే దుర్మార్గం. ఒక ట్వీట్ చేశారు వాళ్ళు ఏమని, తణుకులో అంట ఆటో డ్రైవర్ పంచాయత్ దుర్గారావు అనే అతను వెనకల ఆటో వెనక జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారికి మంచిగా పోస్టర్ వేసుకొని ఆయన ఆటో దిక్కుంటూ ఉన్నారట. ఎవరై ఇష్టం వాళ్ళది. ఆటో కాకపోతే వాళ్ళ ఇంటికి వేసుకుంటారు. ఇట్ డజంట్ మ్యాటర్. ఎవరు కూడా అందులో ఏమీ అబ్జెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ తట్టుకోలేకపోయే తత్వానికి వచ్చేసారు. మేము అధికారం నుండి వాళ్ళు ఫోటో ఎట్లా పెట్టుకుంటారు అనే అంత స్థాయికి. అంటే అధికారం అంటే నియంతృత్వం అనే భావన వీళ్ళందరికీ. సో ఆ దుర్గారావు, పంజాబ్ దుర్గారావు అనే వ్యక్తి అట జగన్ గారి ఫోటోతో ఆటో పెట్టుకొని తిప్పుతూ ఉంటే వైసీపీ ట్వీట్ ప్రకారం ఏకంగా ఎమ్మెల్యే గారి ఆటోను ఆపి వాళ్ళ తల్లిగారి పేరుతో కనుక బూతులు మాట్లాడుతూ, సరే వాళ్ళ తల్లిగారి ప్రస్తావన తెచ్చి బూతులు మాట్లాడారా, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, అది నిజమేనా అన్న విషయం మనకు తెలియదు. బట్ ఆ ఆటో ఆపారు. ఆ ఎమ్మెల్యే గారు పోలీసులను పిలిచి ఈ ఆటోకు ఫైన్ వేయమని చెప్పారట. తీసుకెళ్లి ఫైన్ వేయమని పోలీసులు 3,400 రూపాయలు ఫైన్ వేశారట. ఎందుకు ఫైన్ వేశారు, దేనికోసం వివరాలు చెప్పాలి పోలీసులే. మరి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంది కాబట్టే తట్టుకోలేక ఆపారు అని, బూతులు తిడుతూ ఫైన్ వేయించారు అని, బొమ్మను పెట్టుకొని తిరుగుతున్నా కానీ భరించలేకుండా పోయారు అని వైసీపీ విమర్శలు చేస్తూ ఉంది. సరే, వైసీపీ వ్యూ పాయింట్లో రాజకీయ విమర్శను, లేకుంటే వైసీపీ వ్యూ పాయింట్లో వాళ్ళ పార్టీ సానుభూతి పరుల మీద ఈ విధంగా చేయడం ఏంటి అన్న ఆ ప్రశ్నను మనం పొలిటికల్ వేలో చూసినా కూడా, ఇక న్యూట్రల్ ప్లాట్ఫామ్ నుండి చూస్తే ఎవరికైనా ఆ ఆటో ఆయనకు జగన్ ఫోటో పెట్టుకునే హక్కు ఉంటుంది, ఇంకొకరికి చంద్రబాబు ఫోటో పెట్టుకునే హక్కు ఉంటుంది, ఇంకొకరికి జనసేన అధ్యక్షుడి ఫోటో పెట్టుకునే హక్కు ఉంటుంది, ఇంకొకరికి కేఏ పాల్ ఫోటో పెట్టుకోవచ్చు, లేదా నా ఫోటో పెట్టుకోవచ్చు, నేను మీ ఫోటో పెట్టుకోవచ్చు. ఎవరిదైనా వాళ్ళ ఇష్టం. ఏం నిషేధిత ఉగ్రవాదుల పేర్లు పెట్టుకుంటలేరు, వాళ్ళ ఫోటోలతో ఏమి తిరుగుతలేరు. మరి అన్నప్పుడు ఈ కారణం చేతి ఏదో ఒకటి చెప్పి ఫైన్ వేశారు అంటే దానికి పోలీసులు సహకరించారంటే మాత్రం అన్యాయం అబ్బా, దుర్మార్గము. అధికారంలో ఉన్న వాళ్ళు చెప్తే ప్రతి ఒక్కటి వినుకుంటూ పోవాలని చెప్పి ధోరణి కూడా కరెక్ట్ కాదు. ఈ పోలీస్ అన్నలు ఎప్పుడు తెలుసుకుంటారో కొన్ని విషయాలు అర్థం కావట్లేదు.